వైన్సీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో ఉన్నాం. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా బూరుగుపూడి గ్రామంలో చాలా భారీ స్థాయిలో మరి కోడిపందాల కార్యక్రమం జరుగుతుంది. మరి ఆ విషయంపై మరి జనసేన నాయకులు అర్పా శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారు, వారి మాటలో తెలుసుకున్నాం. సార్, సంక్రాంతి సంబరాలు అనగానే కోరుకొండ మండలంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా కోడిపందాలు చాలా ఆతృతగా ఎదురు చూస్తారు. అటువంటి కోడిపందాలు ఎప్పుడూ జరగలేని విధంగా ఈ బూరుగుపూడి గ్రామంలో నిర్వహించడం ఈ ఆధ్వర్యంలో జరిగింది కొంతమంది అంటారు. ఏంటి సార్ ఈ విషయం? ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో ఇవాళ మధురపూడి అవుతే గాడాల బూరుగుపూడి నిడిగట్ల అందరూ సమక్షంలో, అంటే పార్టీలతో సంబంధం లేకుండా అందరూ గ్రామ పెద్దలు, అలాగే కూటమి నాయకులతో, అలాగే రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే మా బత్తుల బలరామకృష్ణ గారు ఆలోచన మేరకు మేమందరం కూడా కోడి పందాలు ఏ విధమైన ఇబ్బంది లేకుండా స్నేహపూర్వకంగా సాంప్రదాయాన్ని సంక్రాంతి సాంప్రదాయాల్ని, విలువలను, గౌరవాల్ని పాటిస్తూ ఇవాళ కోడి పందాలు భారీ ఎత్తులో నిర్వహించడం జరిగింది. ఇవాళ జిల్లాలో ఎక్కడా లేని విధంగా అశేషంగా జనం, ఒక హైదరాబాద్ నుంచి అమెరికా నుంచి ఎన్ఆర్ఐలు కావచ్చు, రాజమండ్రి నుంచి వ్యాపారవేత్తలు, చాలామంది బిజినెస్ మెన్లు అందరూ కూడా ఇవాళ ఈ కోడి పందాల కార్యక్రమంలో ఫ్యామిలీ పరంగా చాలా మంది పాల్గొన్నారు. చూడండి, చాలా ఇంతవరకు నిన్న ఇవాళ చూస్తే విపరీతమైన వేళల్లో జనం రావడం చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా ఉంది. కోడి పందాలు అనేది గత కాలంలో రాజుల కాలం నాటి నుంచి కూడా సాంప్రదాయాన్ని, ఎందుకంటే గతంలో రాజుల కాలంలో పక్కపక్క రాజ్యాల్లో యుద్ధాలు వస్తుంటే జనం ఎంతో మంది చనిపోయారు. ఆ చనిపోతున్నప్పుడు దీన్ని ఇలా కాదు, ఖచ్చితంగా ఇలా జనం చనిపోతున్నారు, ఈ టైపు బాణి కరెక్ట్ కాదని కోడి పందాలు తీసుకొచ్చారు ప్రక్రియని. ఎలా అంటే మీ రాజ్యం నుంచి కోడి పుంజుని తీసుకురండి, మా రాజ్యం నుంచి కోడి పుంజుని తీసుకొద్దాం, పందెం కడదాం, ఒక కోడి పుంజుతో ఎవరు గెలిస్తే ఆ రాజ్యం గెలుస్తుంది, మనం యుద్ధాలు చేసి మనం ప్రజల్ని, సైన్యాన్ని కోల్పోవద్దు అని గత కాలం రాజుల కాలం నుంచే వచ్చింది. ఇవాళ అలాంటి ప్రకృతి సాంప్రదాయాన్ని అదే విలువలతో కూడుకుని ఇప్పుడు కూడా, అంటే అలాంటి సాంప్రదాయాన్ని ఇప్పటికీ ఎక్కడ మరొకకుండా ప్రభుత్వాలు ఎన్ని మారినా, అన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈ సాంప్రదాయం, సంక్రాంతి సాంప్రదాయాన్ని పాటిస్తూ ఇవాళ ప్రజలందరూ కూడా ఈ 3 రోజులు కూడా ఎక్కడెక్కడ ఉన్న దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్న జనం అందరూ కూడా ఈ తూర్పుగోదావరి జిల్లాలకు రావడం, అలాగే కోడి పందాలు ప్రత్యేకంగా సాంప్రదాయాల్లో ఫ్యామిలీ పరంగా వచ్చి పాల్గొనడానికి కూడా అందరికీ సంక్రాంతి నాడు ప్రత్యేకంగా అభినందన తెలపాలి. ఇంత సహకరించినటువంటి ఈ 4 గ్రామాల ప్రజలకి, అలాగే మా రాజానగరం నియోజకవర్గం గ్రామ ప్రజలకి అందరికీ కూడా మరీ ముఖ్యంగా మా రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం తలపెట్టాం. ఖచ్చితంగా తూర్పుగోదావరి జిల్లాలో మొదటి స్థానంలో ఈ మధురపూడి, బూరుగుపూడి సరౌండింగ్ లో రావడం, ప్రజలు అశేషంగా రావడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ సంవత్సరం కూడా ఇంతకంటే ఎక్కువగా, ఇంకా మమేకంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా జరగలేని విధంగా రాజానగరం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో కోడి పందాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, ఎవరి మనసు నొప్పించకుండా, ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ మా కులాలు, మతాలు, పార్టీలతో సంబంధం లేకుండా ఖచ్చితంగా సంక్రాంతి సంబరాలు ఈ 3 సంవత్సరాలు ఇలాగే యథావిధిగా జరుగుతాయని చెప్పేసి ఒక జనసేన నాయకుడు అర్పా శ్రీనివాస్ గారు చెబుతూ, ఒక జనసేన పార్టీ కాదు, మాకు చాలా మంది అన్ని పార్టీలు, గ్రామ పెద్దలు అందరూ కూడా మాకు సహకరించారు. ఈ మధురపూడి, అలాగే గాడాల, నిడిగట్ల, అలాగే మన మధురపూడి సంబంధించినటువంటి అందరికీ కూడా, పెద్దలందరికీ కూడా పాదాబంధాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి ప్రతిపక్షం వాళ్ళు కూడా దీనిపై చాలా విమర్శలు చేస్తున్నారు. మీరు జనసేన పార్టీ అంటున్నారు కాబట్టి ఈ యొక్క కోడి పందాలు జరగడం వల్ల కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్షాలు ఈ మధ్యకాలంలో గత 3 రోజులు బట్టి కూడా విమర్శలు గట్టిగా గుర్తిస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం? ప్రతిపక్షాలు అలాగా మాట్లాడటం కామనే. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పార్టీ మీద విమర్శ చేయడం మొదలే. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ కోడి పందాలు నిర్వహించారు. అప్పుడు కూడా మేము సాంప్రదాయాన్ని మేము గౌరవించి మేము వాళ్ళ పందాల దగ్గరికి వెళ్ళాం. అలాగే మేము కోడి పందాలు నిర్వహించినప్పుడు వాళ్ళకి మేము ఇన్విటేషన్ పంపించాం. రాకుండా ఏదో వాళ్ళకి నోటికి వచ్చినట్టు సాంప్రదాయాన్ని, రాజానగరం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు జాతి సాంప్రదాయాల్ని ఏదో తప్పుడు మాటలతో ప్రచురించడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీనికి మీరు ప్రజలే
తెలుసుకుంటారు తప్ప నేను ఎవరి గురించి మాట్లాడి తెలుసుకోలేదు. మేము సంక్రాంతి సంబరాలు చాలా ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేదు. 3 రోజులు చేస్తున్నాం. వేలాదికి లక్షలాదికి జనం వచ్చారు, సరదాగా ఎంజాయ్ చేశారు. మరి ఇంకెంతకంటే ఏం కావాలి? సార్, సంక్రాంతి సంబరాలు ఎంత గ్రాండ్ గా చేస్తున్నారు ఈ రాజానగరం నియోజకవర్గంలో. అదే విధంగా ఈ 3 సంవత్సరాలు కూడా రాజానగరం నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తారా? రాజానగరంలో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధిలో రాజానగరం ముందంజలో ఉంది. కాకపోతే మీ మీడియాకి తెలుసు, ఎక్కడా లేనని నిధులు రాజానగరం నియోజకవర్గంలో ఇలా బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ఓల నిధులు వచ్చినాయి. ప్రజలు ఏ విధంగా డెవలప్ అవుతున్నారు, అన్ని రకాల వ్యవస్థలు కూడా బాగున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు బాగుంది, రైతుల పరిస్థితి బాగుంది, మహిళల భవిష్యత్తు బాగుంది, అన్ని రకాల వ్యవస్థలు బాగున్నాయి. ఇవాళ సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఎంతో మంది అన్ని రకాలుగా ఆరోగ్య రీత్యా కూడా పడ్డ ఇబ్బందులు కూడా రికవరీ చేస్తున్నాం. ముందు బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు లేకుండా మాత్రం నివారణ చేసి మేము సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి ఎలా జరుపుకుంటున్నావో అంత సాంప్రదాయబద్ధంగా ఇవాళ రాజానగరం నియోజకవర్గం ఒక బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ లేకుండా సురక్షితమైన రాజానగరం నియోజకవర్గంలో భక్తుల బాధలకి శాతం నడుస్తుంది. మీరేం కంగారు పడక్కలదు. ఈ 3 సంవత్సరాల పరిపాలన ఇలాగే నడుస్తుంది. మళ్ళీ 15 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం. సంక్రాంతి సంబరాలు మేమే చేస్తాం. సంవత్సరాలు సంక్రాంతి సంబరాల్లో బైకులు, కార్లు కూడా మంచి బుల్లెట్లు అవి పెట్టారంటే ఏంటి సార్ ఉత్సాహం? ఇదన్నీ కూడా ఎక్కడికక్కడ జరిగి భీమవరంలో జరుగుతున్నాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ ఆధ్వర్యంలో పోవడం జరుగుతున్నాయి. కార్లు, బైకులు మేము ఇంకా చిన్న పందెలమై అలాంటి వాళ్ళు డిప్యూటీ స్పీకర్ గా డైరెక్ట్ గా ఆయన చెప్తున్నాడు. ఖచ్చితంగా అక్కడే పందాలు జరుగుతుంది. భీమవరంలో చూస్తే కనుక ఖచ్చితంగా అన్ని కామన్. ఇది పెద్ద ఇదేం కాదు. అందరికీ మీడియా వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రాజానగరం నియోజకవర్గ ప్రజలకి మరీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.